శివమహాపురాణం నిర్మాణ విశ్లేషణ 12 సంహితలు మరియు సంపూర్ణ కథా సారాంశం. శివమహాపురాణం ప్రామాణికత మరియు ప్రాముఖ్యత. పూజనీయమైన శివమహాపురాణం అష్టాదశ పురాణాలలోకెల్లా అత్యున్నత స్థానాన్ని కలిగి ఉంది. ఈ దివ్యగ్రంథం కేవలం పరమశివుని లీలలను మహిమలను వర్ణించడానికే పరిమితం కాలేదు. ఇది వేదాంత తత్వానికి ఒక ఆచరణాత్మక మార్గదర్శిగా భావించబడుతోంది. సాధారణ మానవులకు మోక్షమార్గాన్ని సులభతరం చేసే ప్రధాన గ్రంథమిది. ఇది ఉపనిషత్తుల సారాంశాన్ని ఉపనిషత్సారా తనలో ఇముడ్చుకుంది. ఈ పురాణాన్ని పఠించినా లేదా విన్నా అసాధారణమైన ప్రయోజనాలు ఉన్నాయి. శివపురాణ శ్రవణం లేదా అధ్యయనం మనుషులను పోగుపడిన పాపరాశి నుండి విముక్తం చేసి దేహం విడిచిన తర్వాత అంతిమ పురుషార్థమైన మోక్షాన్ని ప్రసాదిస్తుంది. దీనిని కేవలం అనుసరించడం ద్వారా మనుషులు గొప్ప శివభక్తులు పొందిన పరమపదాన్ని పొందవచ్చని పురాణ శ్లోకాలు దృఢంగా చెప్తున్నాయి. శివుని మహిమ ఇందులో అత్యంత ప్రకాశవంతంగా వెలుగుతోంది. ఇది ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే చతుర్విధ పురుషార్థాలను అనుగ్రహిస్తుంది. అంతేకాక ఈ పురాణానికి కలియుగ దోషాలను నాశనం చేసే శక్తి ఉంది. బ్రహ్మహత్యా పాతకంతో సహా తీవ్రమైన పాపాలన్నీ శివమహాపురాణం ఆవిర్భవించే వరకు మాత్రమే ప్రపంచంలో వృద్ధి చెందుతాయని, ఆ తరువాత అవి నశించిపోతాయని స్పష్టంగా చెప్పబడింది. ఇది కేవలం కథల సంకలనం మాత్రమే కాదు, శైవభక్తి సూత్రాలు, ఆరాధనా మార్గాలు మరియు లోతైన తత్వశాస్త్రాన్ని కర్మ, భక్తి, జ్ఞాన మార్గాల సమ్మేళనంగా ఒక ఆచరణాత్మక భక్తి వ్యవస్థలోకి అనుసంధానిస్తుంది. 2. శివపురాణ నిర్మాణం 12 సంహితలు మరియు శ్లోక విశ్లేషణ. శివపురాణంలో ఎన్ని అధ్యాయాలు లేదా సంహితలు ఉన్నాయనే ప్రశ్నకు ప్రామాణిక గ్రంథాలు స్పష్టమైన సమాధానమిస్తున్నాయి. శివపురాణం 1,00,000 శ్లోకాలతో 1,00,000 కూడిన 12 సంహితల నిర్మాణాన్ని కలిగి ఉన్న అత్యంత విస్తృతమైన గ్రంథంగా నిర్ధారించబడింది. అయితే ప్రస్తుతం లభిస్తున్న చాలా వరకు ప్రచురణలు మరియు అనువాదాలు ఈ పూర్తి 1,00,000 శ్లోకాల పురాణానికి సంక్షిప్త రూపాలపై ఆధారపడినవి. వేదవ్యాస మహర్షి ఈ 1,00,000 శ్లోకాల శివమహాపురాణాన్ని 24,000 శ్లోకాల రూపంలో సంక్షిప్తీకరించి లోకానికి అందించారు. దీని ద్వారా శివపురాణం సంపూర్ణంగా 1,00,000 శ్లోకాలతో 12 సంహితలుగా విభజించబడిందని, ప్రస్తుత ప్రచురణలలో ఇది 7 ఖండాలుగా లేదా 6 సంహితలుగా కనిపిస్తుందని అర్థమవుతోంది. ప్రామాణికమైన 1,00,000 శ్లోకాల శివపురాణం 12 సంహితలను కలిగి ఉంది. ఈ 12 సంహితలు అత్యంత శ్రేష్టమైనవి. ప్రతి సంహితకు కేటాయించిన శ్లోకాల సంఖ్య క్రింది పట్టికలో ఉంది. శివమహాపురాణంలోని 12 సంహితలు మరియు శ్లోక సంఖ్యలు 1,00,000 శ్లోకాల ప్రామాణికత. సంహిత పేరు, శ్లోకాల సంఖ్య, పురాణంలో స్థానం. విద్యేశ్వర సంహిత 10,000. మొదటి సంహిత రుద్ర సంహిత 8,000. రెండవ సంహిత వినాయక సంహిత 8,000. మూడవ సంహిత ఉమా సంహిత 8,000. నాల్గవ సంహిత మాతృ సంహిత 8,000. ఐదవ సంహిత ఏకాదశ రుద్ర సంహిత 13,000. ఆరవ సంహిత కైలాస సంహిత 6,000. ఏడవ సంహిత శతరుద్ర సంహిత 3,000. ఎనిమిదవ సంహిత కోటి రుద్ర సంహిత 9,000. తొమ్మిదవ సంహిత సహస్రకోటి రుద్ర సంహిత 11,000. పదవ సంహిత వాయు సంహిత 4,000. 11వ సంహిత ధర్మ సంహిత 12,000. 12వ సంహిత మొత్తం 1,00,000 శ్లోకాలు. శివపురాణం యొక్క ఈ 12 సంహితల నిర్మాణం కేవలం కథల అమరిక మాత్రమే కాదు. ఇది శివారాధన అనే ఏకైక సూత్రాన్ని కేంద్రంగా చేసుకుని ఆచరణాత్మక, వేదాంత మరియు స్థానిక ఆరాధనా అంశాల సమగ్ర సంశ్లేషణను సూచిస్తుంది. విద్యేశ్వర సంహిత జ్ఞానాన్ని అందిస్తుంది. రుద్ర సంహితలు సృష్టి మరియు దివ్యలీలలను వివరిస్తాయి మరియు చివరగా ధర్మ సంహిత నైతిక కర్తవ్యాల ఆవశ్యకతను నొక్కి చెబుతుంది. ముఖ్యంగా ఏకాదశ రుద్ర, శతరుద్ర మరియు సహస్రకోటి రుద్ర సంహితలకు అత్యధిక శ్లోకాల సంఖ్య మొత్తం 33,000 కేటాయించబడింది. ఈ ప్రాధాన్యత శివుని వివిధ ఉగ్ర మరియు ప్రశాంత రూపాలైన రుద్రుని ఆరాధనకు శైవ సంప్రదాయంలో
ఎంత విశేష ప్రాముఖ్యత ఉందో తెలియచేస్తుంది. ధర్మ సంహితను 12,000 శ్లోకాలు చివరగా ఉంచడం ద్వారా పురాణ అధ్యయనం మోక్షానికి దారి తీసినప్పటికీ ధర్మాన్ని నిరంతరం పాటించడం అవసరమనే అంతర్లీన సందేశాన్ని తెలియజేస్తుంది. 3. శివపురాణంలోని ప్రధాన కథా సంహితల వివరణ సారాంశం. శివ మహాపురాణం 1,00,000 శ్లోకాలు విస్తరించి ఉన్నప్పటికీ దాని మొత్తం సారాంశం 3 ప్రధాన ఇతివృత్తాల చుట్టూ తిరుగుతుంది. శివుని పంచకృత్యాలు, భక్తుల రక్షణ మరియు శివశక్తి కలయిక. విద్యేశ్వర సంహిత. ఇది శివపురాణానికి పీఠికగా పనిచేస్తుంది. ఈ సంహితలో శివుడు పరబ్రహ్మరూపంగా స్తుతించబడ్డాడు. ఇందులో శైవభక్తి సూత్రాల ప్రాముఖ్యత, శివపురాణం వినడం వల్ల కలిగే ప్రయోజనాలు మరియు ఆరాధనా పద్ధతులు స్థూలంగా వివరించబడ్డాయి. శివభక్తులు పాటించాల్సిన కనీస విధులను విద్యేశ్వర సంహిత మొదటిసారిగా పరిచయం చేసింది. విభూతి, పవిత్ర భస్మం ధరించడం, రుద్రాక్షలు ధరించడం, శివ పంచాక్షరి మంత్రాన్ని జపించడం మరియు శివలింగాన్ని పూజించడం. జ్ఞాన దృక్పథం నుండి ఇది శివుని 5 కృత్యాలను విశ్లేషిస్తుంది. సృష్టి, సృష్టించడం, స్థితి, నిలబెట్టడం, లయ, నాశనం, అనుగ్రహించడం మరియు పునఃసృష్టి, తిరిగి సృష్టించడం. ఇవి ఒకదానిపై ఒకటి ఆధారపడి జీవులను బంధించడానికి మరియు విముక్తి చేయడానికి సహాయపడతాయి. రుద్ర సంహిత. సృష్టి మరియు లీలా విభాగం. రుద్ర సంహిత ప్రధానంగా శివుని లీలారూపాలను వివరిస్తుంది. బ్రహ్మ మరియు విష్ణువులకు ఆయన సర్వోన్నతత్వాన్ని బోధిస్తుంది మరియు శివశక్తి కలయిక ఇతివృత్తాన్ని వివరిస్తుంది. ఇది ఉపవిభాగాలుగా విభజించబడింది: సృష్టిఖండం, సతీఖండం, పార్వతీఖండం మరియు కుమారఖండం. 1. సృష్టిఖండం మరియు బ్రహ్మ విష్ణు వివాదం. సృష్టి ప్రారంభంలో బ్రహ్మ మరియు విష్ణువుల మధ్య తలెత్తిన ఆధిపత్య వివాదాన్ని పరిష్కరించడానికి శివుడు అనంతమైన జ్యోతిర్లింగంగా, కాంతిస్తంభంగా ఆవిర్భవిస్తాడు. దాని మొదలు తుది కనుగొనలేకపోయిన బ్రహ్మ మరియు విష్ణువు తమ అహంకారాన్ని వదిలివేస్తారు. త్రిమూర్తులు తన నుండి ఉద్భవించారని మరియు తానే పరబ్రహ్మ అని శివుడు నిరూపిస్తాడు. 2. సతీఖండం. దక్ష ప్రజాపతికి శివునిపై ఉన్న విముఖత మరియు అతని అహంకారం ఇక్కడ ప్రధాన ఇతివృత్తాలు. తన కుమార్తె సతీదేవి శివుని వివాహం చేసుకోవడాన్ని అంగీకరించలేని దక్షుడు వారిని అవమానించాలనే ఉద్దేశంతో వారికి ఆహ్వానం లేకుండా ఒక గొప్ప యజ్ఞాన్ని నిర్వహిస్తాడు. యజ్ఞంలో శివునికి సతికి స్థానం ఇవ్వబడదు. ఆహ్వానం లేకుండా తండ్రి ఇంటికి వచ్చిన సతీదేవి శివునికి జరిగిన అవమానాన్ని భరించలేక యోగాగ్ని ద్వారా తన శరీరాన్ని దహనం చేసుకుంటుంది. ఇది శివుని యొక్క ఉగ్రరూపమైన వీరభద్రుని సృష్టికి, దక్షుని యజ్ఞం నాశనానికి మరియు దక్షుని శిరచ్ఛేదనకు దారితీస్తుంది. ఈ ఘట్టం శివుని దూషించడం వల్ల కలిగే పరిణామాలను వివరిస్తుంది మరియు భక్తుని ఆత్మగౌరవాన్ని సమర్థిస్తుంది. 3. పార్వతీఖండం. తన భర్తను తిరిగి పొందాలని నిశ్చయించుకున్న సతీదేవి హిమవంతుని కుమార్తెగా, పార్వతిగా పునర్జన్మ పొందుతుంది. ఇంతలో తారకాసురుడు శివుని కుమారుడి చేతిలో మాత్రమే చంపబడే వరాన్ని పొంది లోకాలను పీడిస్తుంటాడు. శివుడిని తపస్సు నుండి మేల్కొల్పడానికి మరియు ఆయనను పార్వతితో ఏకం చేయడానికి దేవతలు మన్మధుడిని, కామదేవుడిని శివుడిపై కోరిక బాణాలు వేయమని ప్రేరేపిస్తారు. ఆగ్రహించిన శివుడు తన 3వ కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేస్తాడు. మన్మథ దహనం. మన్మథుడు భస్మమైన తరువాత బాహ్య ప్రేరేపణల కంటే అంతర్గత భక్తి మరియు తపస్సు మాత్రమే శివుని అనుగ్రహాన్ని పొందగలవని నిరూపించడానికి పార్వతి సంకల్పిస్తుంది. ఆమె తీవ్రమైన తపస్సు మరియు శివుడికి అంకితమైన సేవ చేస్తుంది. చిత్తశుద్ధి కలిగిన తపస్సు మాత్రమే ప్రభువు ప్రేమను గెలుచుకోగలదని నిరూపిస్తూ ఆమె సేవకు సంతోషించిన శివుడు ఆమెను వివాహం చేసుకుంటాడు. ఈ కథాక్రమం కేవలం కథను వివరించడమే కాక దూషణ పాపం యొక్క ఫలితాలు, తపస్సు యొక్క శక్తి మరియు శివుడిని పొందడానికి యోగమార్గం యొక్క ఆవశ్యకతను బోధిస్తుంది. 4. కుమారఖండం. పార్వతీ పరమేశ్వరుల వివాహం తరువాత వారి పుత్రుడిగా సుబ్రహ్మణ్యస్వామి షణ్ముఖుడు జన్మిస్తాడు. దైవ సైన్యాలకు అధిపతిగా కుమారస్వామి తారకాసురుడిని సంహరించి లోకాలకు శాంతిని పునరుద్ధరిస్తాడు. కోటి రుద్ర సంహిత. ఈ సంహిత ప్రధానంగా రుద్రరూపాలు, లింగారాధన ఫలాలు మరియు 12 జ్యోతిర్లింగాల గొప్పతనాన్ని వివరిస్తుంది. బ్రహ్మ విష్ణు వివాదం సమయంలో శివుడు జ్యోతిర్లింగంగా ఎలా ఆవిర్భవించాడు మరియు ఆ జ్యోతిర్లింగం దేశవ్యాప్తంగా
12 పవిత్ర జ్యోతిర్లింగ క్షేత్రాలుగా ఎలా స్థిరపడిందో ఇది సమగ్రంగా వివరిస్తుంది. మోక్షాన్ని కోరుకునే భక్తులకు తీర్థయాత్ర ఆరాధన యొక్క ప్రాముఖ్యతను ఇది నొక్కి చెబుతుంది. వాయు సంహిత శివపురాణంలో అత్యంత తాత్విక విభాగాలలో ఒకటిగా వాయు సంహిత నిలుస్తుంది. ఇది యోగా, వేదాంతం, ఆత్మ, పరమాత్మ, కర్మసిద్ధాంతం మరియు మోక్ష స్వభావంపై లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది. శివుడిని పరమయోగి మరియు గొప్ప గురువుగా చిత్రీకరిస్తూ ఇది అన్ని లోకాల ఉనికి గురించి వివరిస్తుంది. శివునికి షోడశోపచార పూజా విధానం మరియు వివిధ మంత్ర దీక్షల వివరాలు ధర్మ లేదా వాయు సంహితల వంటి అనుబంధాలలో వివరించబడ్డాయి. శివతత్వ వేదాంతం మరియు 12 లింగార్చన శివ మహాపురాణం కేవలం కథల ద్వారానే కాకుండా సంఖ్యాపరమైన మరియు రూపక వర్ణనల ద్వారా కూడా శివుని సారాంశాన్ని తెలియచేస్తుంది. పరమేశ్వరుడు జీవులందరినీ బంధించి విముక్తిని ప్రసాదించే మరియు లయం నుండి పునఃసృష్టికి మార్గనిర్దేశం చేసే అనుగ్రహదాతగా నిలుస్తాడు. శివుని పంచకృత్యాలను పురాణం సృష్టి, స్థితి, లయ, అనుగ్రహ మరియు పునఃసృష్టిగా నిర్వచిస్తుంది. ఇవి పరస్పరం ఆధారపడి ఉంటాయి. శివుని నిరాకార, రూపరహిత మరియు సాకార రూపంతో కూడిన అంశాలను ఆరాధించడానికి పురాణం 12 లింగాల వ్యవస్థను వివరిస్తుంది. ఈ 12 లింగాల విభజన కేవలం శివలింగ ఆరాధన రకాలు మాత్రమే కాదు, ఇవి ప్రణవం, ఓంకారం యొక్క తాత్విక విస్తరణను లేదా సృష్టికి మూలమైన సూక్ష్మశివతత్వాన్ని వెల్లడిస్తాయి. శివాంగమాల ప్రకారం 6 బీజాక్షరాలు ఏ, యు, ఎం, బిందు, నాడా, ప్రణావ ఒక్కొక్కటి 2 లింగాలను కలిపి మొత్తం 12 లింగాలకు జన్మనిస్తాయి. ఈ 6 అంశాలు ఓంకారం యొక్క భాగాలు. ఈ 6 అంశాల నుండి శివుడు 12 రూపాలలో, లింగాలలో వ్యక్తమవుతాడు. శివుడు రూపరహితుడు, ప్రణవ, నాద, బిందు మరియు రూపంతో కూడినవాడు. శివలింగం, యంత్రలింగం అని ఈ క్రమం బోధిస్తుంది. శివాంగమాల మరియు ప్రణవతత్వం ప్రకారం 12 లింగాల విభజన. బీజాక్షరం 2 రకాల లింగాలు. తాత్విక వివరణ అకారం. ఆచారలింగం, గురులింగం. గురువుల ద్వారా శాశ్వత నైతిక విధులు మరియు జ్ఞానం. కారం. గురులింగం, చరలింగం. గురువు యొక్క స్థిరమైన మరియు గతిశీల ప్రభావం. మకారం. శివలింగం, ప్రతిష్ఠిత యంత్రలింగం. ఆరాధన కోసం ఉపయోగించే స్థిర విగ్రహాలు. బిందు. చరలింగం, బిందులింగం, సూక్ష్మ బిందురూపం, సృష్టికి మూలం. నాదం. ప్రసాదలింగం, నాదలింగం. ధ్వనిరూపం, మంత్రప్రకంపన మరియు శివుని అనుగ్రహం. ప్రణవం. మహాలింగం, ప్రణవలింగం, పరమేశ్వరుని సారాంశమైన ఓంకార రూపం. భక్తులు గురువు మార్గదర్శకత్వంలో ఈ 12 లింగాల గురించి తెలుసుకుని ఆరాధించి గొప్ప భక్తిని అందించాలని శివపురాణం నిర్దేశిస్తుంది. అందువల్ల ఈ పురాణ అధ్యయనం ద్వారా ఈ లోతైన వేదాంతాన్ని అర్థం చేసుకోవడానికి గురువు యొక్క ఆవశ్యకతను పురాణం నొక్కి చెబుతుంది. శివభక్తుల దైనందిన విధులు మరియు ఆచరణాత్మక మార్గాలు. శివమహాపురాణం కలియుగంలో భక్తులకు మోక్షానికి అత్యంత సులభమైన మార్గాన్ని నిర్దేశిస్తుంది. కఠినమైన యజ్ఞాలు మరియు తపస్సులు కాకుండా సాధారణ మానవులు శివుని అనుగ్రహాన్ని పొందడానికి 4 కనీస విధులను ఇది స్పష్టంగా పేర్కొంది. ఈ విధులు మోక్షానికి సోపానాలుగా పనిచేస్తాయి మరియు ధర్మ, అర్థ, కామ, మోక్షాలను సాధించడంలో సహాయపడతాయి. శివభక్తుల కనీస విధులు. విభూతి ధారణ. దేహం యొక్క అనిత్యత మరియు వైరాగ్యాన్ని సూచించే పవిత్ర భస్మాన్ని ధరించడం. రుద్రాక్ష ధారణ. శివుని అనుగ్రహం మరియు స్వచ్ఛతను సూచించే రుద్రాక్ష పూసలను ధరించడం. శివ పంచాక్షరి జపం. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిరంతరం జపించడం. శివలింగార్చన. ప్రతిరోజూ శివలింగానికి పూజ చేయడం. ప్రతి శివభక్తుడు ఈ 4 దైనందిన విధులను తప్పనిసరిగా పాటించాలి. వీటిని కనీస విధులుగా నిర్దేశించడం ద్వారా సాధారణ మానవులు కూడా పరమశివుని అనుగ్రహాన్ని సులభంగా పొందడానికి పురాణం వీలు కల్పిస్తుంది. ఇది పురాణం యొక్క కరుణామయమైన మరియు అందుబాటులో ఉండే ధర్మాన్ని ప్రతిబింబిస్తుంది. మహాపురాణం వినడం వల్ల కలిగే ఫలాలు అపారమని పురాణం పేర్కొంది. శ్రీ శివపురాణం శ్రవణం ముగిసిన తర్వాత
కల్పతరువులు కోరికలను తీర్చే వృక్షాలు మరియు కామధేనువులు కోరికలను తీర్చే ఆవులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించడానికి ఆహ్వానించబడతాయని ఆ తరువాతే పురాణ కథాకథనం ప్రారంభమవుతుందని ఇది వివరిస్తుంది. ఈ గొప్పతనం పురాణం యొక్క శక్తిని మరియు దాని సంప్రదాయ విలువను తెలియచేస్తుంది. శివారాధనలో షోడశోపచార పూజా విధానం, వివిధ మంత్రదీక్షలు మరియు లింగార్చన యొక్క పూర్తి ప్రక్రియ ధర్మసంహిత యొక్క ఆచరణాత్మక అంశాలుగా పరిగణించబడతాయి. ఈ పూజా విధానం భక్తుడు శివునికి సమర్పించాల్సిన భౌతిక మరియు మానసిక సమర్పణల క్రమాన్ని వివరిస్తుంది. విఐ నివేదిక ముగింపు మరియు అధ్యయన సిఫార్సులు. శివ మహాపురాణం 12 సంహితలు మరియు 1,00,000 శ్లోకాలతో అలంకరించబడిన అద్భుతమైన గ్రంథం. దాని విస్తృతమైన నిర్మాణం శివుని అనంతమైన సారాంశాన్ని, ఆయన దివ్యలీలల వైవిధ్యాన్ని మరియు మోక్షానికి అవసరమైన కర్మ, భక్తి, జ్ఞానమార్గాల సమగ్రతను వెల్లడిస్తుంది. శివపురాణం యొక్క సంపూర్ణ కథాసారాంశం. శివుని సర్వోన్నతత్వాన్ని స్థాపించడం. విద్యేశ్వర మరియు కోటి రుద్ర సంహితలు. శివశక్తి కలయికతో ముడిపడిన సృష్టిక్రమం రుద్ర సంహిత మరియు ఆత్మసాక్షాత్కారం కోసం యోగా మరియు ధర్మబోధనల వాయు మరియు ధర్మ సంహితలు చుట్టూ కేంద్రీకృతమై ఉంది. ఇది కలియుగ దోషాలను నశింపజేసేదిగా మరియు మోక్షాన్ని ప్రసాదించేదిగా ప్రశంసించబడింది. శివపురాణాన్ని అధ్యయనం చేసే భక్తులు దీనిని కేవలం కథల సంకలనంగా కాకుండా ముక్తిని ప్రసాదించే పరమ వేదాంత గ్రంథంగా భావించాలి. గురువుల ద్వారా ప్రణవం నుండి ఉద్భవించిన 12 లింగాల రహస్యాన్ని తెలుసుకుని విభూతి ధారణ, రుద్రాక్ష ధారణ, శివ పంచాక్షరి జపం మరియు శివలింగార్చన అనే కనీస విధులను విశ్వాసంతో ఆచరించడం ద్వారా వారు పరమేశ్వరుని అనుగ్రహాన్ని సులభంగా పొందగలరు. ప్రతి శివభక్తునికి భక్తి మార్గంలో ఈ శివపురాణం మార్గదర్శిగా పనిచేస్తుందని ఈ విశ్లేషణ ధృవీకరిస్తుంది. ఈ పురాణ సారాంశం మీకు ఉపయుక్తంగా ఉండి శివతత్వంపై మరింత జిజ్ఞాసను పెంచుతుందని ఆశిస్తున్నాను.